నమస్తే. BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, వైవిధ్యభరితమైన కథాంశంతో బావ మరదళ్ళు అనుబంధం నేపథ్యంలో నిర్మాత కోన వెంకట్ రూపొందించిన చిత్రం బ్యాండ్ మేళం. హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ శ్రీదేవి విశాఖలో సందడి చేశారు. మన బీచ్ రోడ్డు అక్కడ హీరోయిన్ పరిచయం చేయడం సో అది నాకు సెంటిమెంట్ అయిపోయింది అన్ని ఫిలిమ్స్లో. ఇంకా వైజాగ్ అన్నది నా లైఫ్లో భాగం అయిపోయింది. అలాగే వీళ్ళకి మీరు చూస్తే మన కోర్టు మూవీ, వీళ్ళకి కూడా వైజాగ్ అనేది బాగా కలిసి వచ్చింది. ఆ కోర్టు మూవీలో వైజాగ్ ఒక క్యారెక్టర్ అయిపోయింది మూవీలో. సో బట్ ఈ సినిమా వచ్చిన అందుకనే నేను ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మళ్ళీ నా హోమ్ టౌన్లో పెట్టాలనేది నా ఉద్దేశం, మీ అందరినీ కలవాలని. ఇక బ్యాండ్ మేళం విషయంకి వస్తే ఇది ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. మీకు గుర్తుంటే చాలా కాలం అయిపోయి ఉంటుంది మనం ఒక బావా మరదళ్ళ కథ చూసి, చాలా కాలం అయిపోయింది, మేబీ 10 years. ఏది లాస్ట్ ఫిల్మ్ ఏంటి? ఉయ్యాల జంప అలాగా. బట్ ఇందులో ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది, ఒక కొత్త యాంగిల్. నాకు ఎందుకు నచ్చిందంటే నేను మన మీకు తెలుసు సంపవరం నుంచే మన శివ నిర్వాణ తను నాకు నిందిపోరు చెప్పినప్పుడు నాకు వినంగానే నాకు ఎటువంటి ఫీల్ నాకు వచ్చిందో, అలాగే సతీష్ జబ్బాజీ తిను కంటెంట్ రైటర్. ఇవి ఎవరి దగ్గర ఆస్టినేటర్గా చేయలేదు, కాకపోతే తను చాలా స్టోరీస్, తను ఒక కాంటెంట్ రైటర్గా టీవీలో చాలా ప్రోగ్రామ్స్కి, షోస్కి, చాలా వాటికి తను పనిచేశాడు. తన బెస్ట్ ఫ్రెండ్ రూమ్మేట్ ఉన్నాడు శివ అని. వీళ్ళిద్దరు కలిసి ఒక స్టోరీ తయారు చేసుకున్నారు. నేను యాక్చువల్లీ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ మంత్. లాస్ట్ 3-4 months నుంచి మేము ఆ పనిలో ఉన్నాం, ఆల్మోస్ట్ 6 months నుంచి. ఎవ్రీ వీక్ ఆయన కలుస్తూ ఏంటి నెక్స్ట్ అని. ఇంత బిజీలో కూడా తన స్టోరీ చెప్పగానే అర్జెంట్ తీయాలనిపించింది. ఇది తీయకపోతే ఎక్కడ పారిపోతాడో అనిపించింది. పారిపోయి అది నడబట్టేసుకుంటాడో మళ్ళీ ఇంకోడు అని ఏమంటారా, ఫస్ట్ కథ వినగానే ఫస్ట్ డబ్బులు ఏంట్రా అని చేసి వాళ్ళు తీయండి రా అన్నట్టు, డబ్బులు ఏంట్రా కాగితం కనపడ్డాడు, సంతకం పెట్టాను ఫస్ట్. అంత అట్రాక్ట్ చేసింది. దానికి తోడు వీళ్ళనే మీరు లాస్ట్ ఫిలింలో చూస్తే వీళ్ళిద్దరూ ఒక డిఫరెంట్ క్లాసెస్, అంటే ఒక లోయర్ క్లాస్, అప్పర్ క్లాస్, ఎకనామికల్ డిఫరెన్స్, ఆర్థిక అసమానతలు, ఒక జాబిలీ చెందు క్యారెక్టర్ కోర్టులో చూశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకే ఫ్యామిలీలో వేస్తే కొత్తగా ఉంటుంది అనిపించింది. వీళ్ళిద్దరు సేమ్ ఫ్యామిలీ. నాకు తెలిసి మనకి బయట వాళ్ళతో కన్నా మనకి విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. బయట వాళ్ళతో చాలా నిమిషాలు సాల్వ్ చేసుకోవచ్చు, కానీ విత్ ఇన్ ద ఫ్యామిలీలో మనం చెప్పుకోలేని మొహమాటం, వాళ్ళని కన్విన్స్ చేయలేము, ఒక ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న కోన వెంకట్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ ట్రూలీ బ్లెస్సింగ్. నేను చాలా నేర్చుకున్నాను ఈ ట్రావెల్లో, అండ్ అవి నాకు నా ఫర్దర్ నా ఫ్యూచర్ కూడా చాలా యూజ్ అవుతాయి. గ్రేట్ అండి, ఎందుకంటే కోర్టులో కూడా వర్క్ చేసాం కానీ కలిసి ఏ సీన్ చేయలేదన్నమాట. బట్ బ్యాండ్ మేళంలో అది కుదిరింది. ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ రియలీ స్పెషల్, ఎందుకంటే చాలా బాగా అనిపించింది. సాయి కుమార్ గారు హీఈస్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ, సో చాలా బాగా అనిపించింది. ఎగ్జాక్ట్గా అంటే నేను స్టోరీ ట్రావెల్ అవుతున్న ప్రతి మూమెంట్ కి ఆ ఏదైతే హైస్ లోస్ ఉంటాయో వాటన్నిటికీ నేను రియాక్ట్ అవుతున్నాను.
ఆబ్వియస్లీ అందుకే నేను కలిసి చేయడం జరిగింది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి అలా కాదు. చాలా మీరు ఆల్రెడీ గ్లింప్స్ లో చూస్తుంటే ఫుల్ తిరుతా మాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ రాజమౌళి. ఓకే. అంటే కుటుంబ కథా నేపథ్యంలో అంటే ఫ్యామిలీతో ఎక్కువ కలిసి కరెక్ట్, ఎందుకంటే ఒక బావమర్ చెప్పు. ఎందుకంటే బావమర్దుల కథ కదా. సో ఈ ఫ్యామిలీ మధ్యలో ఉండే వెరీ కలోక్యల్గా ఏవైతే ఆ బాండింగ్ ఉంటుందో, ఆ బాండింగ్ మధ్య ఎన్ని విభేదాలు కానీ ఏదన్నా వస్తే ఎలా వాయిడ్ క్రియేట్ అవుతుంది, డిస్టర్బెన్సెస్ కానీ ఏమన్నా వస్తాయి, బట్ దాన్ని మళ్ళీ ఎలా అనేదే ఇది ఉంటుంది కథలో. సో యూనో ఒక ప్రాపర్ తెలుగు సినిమా అండి. యాదగిరి అనే క్యారెక్టర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. వీడికి చిన్నప్పటి నుండి ఒక మెలోడీ కానీ మీరు చూసుంటే సినిమా స్టార్టింగ్ నుండి ఉంటుంది. అండ్ వీడు పడుకున్నా నించున్నా ఏం చేస్తున్నా వీడికి మెలోడీగా ఉంటుంది అనమాట. సో ఈ లైఫ్ లో వీడు ఎదిగిన తర్వాత పల్లె నాగుడుకులు అందరితో కలిసి ఒక బ్యాండ్ పెట్టుకుంటాడు. సో ఊర్లో ఉంటాడు కాబట్టి దాన్ని మేళం అంటాం. సో దానికోసం ఇది బ్యాండ్ మేళం అన్న పేరు కూడా పెట్టడం జరిగింది.